ప్రభు నామమునకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 3 దినాల ఈ ప్రత్యేకమైన కూడికలకు దేవుని సేవకులు ప్రేమతో నన్ను ఆహ్వానించారు. వాస్తవానికి నిన్న సాయంత్రానికే మీ మధ్యకు వచ్చి ఉండాల్సింది. కానీ పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నందున పాస్టర్ గారు అనుమతి కోరగా ఆయన కూడా సమ్మతించారు. మరి రాత్రి రాలేకపోయాను. ఈరోజు ఉదయానికే రావడానికి మరి ఎన్నో ప్రయత్నాలు, వాటి మధ్యలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు. ప్రశాంతికి రిజర్వేషన్ అయ్యింది. రైల్వే స్టేషన్కి వస్తూ పరుగు పరుగున ఒక ప్లాట్ఫారం వరకు బ్రిడ్జ్ ఉంది. తర్వాత ప్లాట్ఫారంకి బ్రిడ్జ్ లేదు. ఆ కారణం చేత మళ్ళీ దిగి ఆ లైన్ దాటుకొని మరో లైన్కి వెళ్ళేదానికి పరిగెత్తాము. కానీ ట్రైన్ అప్పటికే మూవ్ అయిపోయింది. మరి ట్రాక్ మీద నుంచి మళ్ళీ ప్లాట్ఫారం మీదకి ఎగిరే పరిస్థితి చేస్తే కొంచెం కాలుకు దెబ్బ తగిలింది. సరే ఊసరోమంటూ ట్రైన్ పోయింది కదా, కంఫర్టబుల్గా వెళ్ళిపోయేవాడిని నంద్యాలకు. మరి ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందని కొంచెం తొందరపడి బస్సులు ఏమైనా ఉంటే చూడండి అని బ్రదర్స్కి చెప్తే ఒక సహోదరుడు బస్కు రిజర్వేషన్ చేశాడు. కాకపోతే 9వ తారీఖు చేశాడు. నేను బస్సు ఎక్కడికైతే వస్తుందో అక్కడ పోయి కూర్చొని 2 గంటలకు బస్సు ఉంది. అంటే అబ్బాయి బుక్ చేసిన సమయం 2:30 అవుతున్నా మరి డ్రైవర్ నెంబరు రావటం లేదు. మరి బస్సు ఎక్కడుందో చెప్పడం లేదు. ఎవరు ఫోన్ చేయడం లేదు. అప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చి టికెట్ చూసుకుంటే అది 8వ తారీఖు కాదు 9వ తారీఖు బుక్ చేశాడు. పెనం మీద కాలిపోతున్నాను రా బాబు అంటే పొయ్యిలో పడ్డట్టుంది. సరే మొత్తానికి నేనే చేసుకుంటాను నా టికెట్ అని మళ్ళీ ప్రయత్నిస్తే ఇక 2 బస్సులు ఉన్నాయి. అందులో ఒక బస్కు వెనకాలకు ఎక్కడో సీట్ ఉంది. మరి అక్కడ కూర్చుంటే రాత్రంతా ఇబ్బంది పడాలి కదా అని దానికంటే వెనుక ఉన్న ఒక బస్కు మొత్తానికి రిజర్వేషన్ చేసుకున్నాను. అది కూడా స్లీపర్ దొరకలేదు. కనుక విశాఖపట్నం నుంచి మీ నంద్యాల వరకు కూర్చునే వచ్చాను. కొంచెం అంటే వయసు మీద పడుతుంది కదా, శరీరం కొంచెం బలహీనమైన మరి దేవుని సేవకుని యొక్క ఆసక్తి భారము ఎరుగుదును. గత దినాల్లో మరి 2 పర్యాయాలు మీ మధ్యకు వచ్చినప్పుడు మరి సేవకుని యొక్క పరిచర్య గూర్చి నేను విన్నాను. తన నోటి నుంచి కూడా కొన్ని సాక్ష్యాలు విన్నాను. అందును బట్టి ఎట్లయినా ఎన్ని తిప్పలు పడైనా పోవలసిందే అనుకున్నాను. మొత్తానికి రాగలిగాను. మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. మీరంతా బాగున్నారా? ఏంటో కొన్ని మొఖాలు కొంచెం విచారంగా ఉంటేను. అమ్మా అందరికీ వందనాలు. కొంచెం నోటితో చెప్పండి పర్వాలేదు. తెలుగు వాళ్ళకు తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. వందనాలు తీసుకుంటారు, ప్రతి వందనాలు చెప్పరంట. ఇది తెలుగు సాంప్రదాయం అయినట్టుంది. సరే మంచిది. మరి సేవకుడు నిర్ణయించిన ప్రకారం మార్నింగ్ 2 సెషన్స్లో నేను మాట్లాడవలసి ఉంది. మళ్ళీ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మరి ఒక సందేశం చెప్పాల్సి ఉంది. ఈ 3 సందేశాలకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటే మంచిదేమో అని నేను ప్రేరేపించబడి ఆ సంగతిని పంచుకునే ప్రయత్నం చేస్తాను. క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మన స్థితి.
క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మన స్థితి. స్థానములో బాగుంటే సరికాదు, స్థితిలో కూడా బావుండాలి. ఈ 2 విషయాలు కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రాసుకోగలిగిన వారంతా మరి చక్కగా రాసుకోగలిగితే మరోసారి మీరు ధ్యానం చేసుకోవడానికి వీలు పడుతుంది. మీరు రాసుకోగలిగినట్లుగానే చెబుతాను. మళ్ళీ మీరు ఆలోచించి ధ్యానం చేస్తే దాని మీద మరికొంచెం మీ ధ్యానం పెరిగితే మరికొన్ని కొత్త విషయాలు దేవుడు మీతో మాట్లాడితే ఈ సందేశం మరొకరికి ఎవరికైనా మీరు చెప్పొచ్చు. సేవకులు కూడా ఉన్నారు గనక మీ సంఘాలలో ఇది చెప్పినా కూడా చాలా సంతోషమే. నా ప్రసంగాలకు కాపీ రైట్స్ ఉండవు. ఎందుకంటే నేనే బైబిల్ నుంచి కాపీ కొట్టా. ఇక నా ప్రసంగానికి కాపీ రైట్ ఎక్కడ పెట్టను. కాబట్టి మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా మీ కుటుంబాల్లో వాడుకోవచ్చు. మీ సంఘాల్లో కూడా వాడుకోవచ్చు. సరే, ఇక కాలయాపన మనం చేయలేము. వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం మొదటి 2 లైన్స్ చదువుతానంతే, చూడండి. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఇశ్రాయేలు అనే మాట దగ్గర మీ పేరు పెట్టుకోవచ్చు. అలా చదువుదాం ఒకసారి. స్వామి, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? మరో స్థలంలో మరికొన్ని వచనాలు మార్చి చదువుదాం. నేనొక వచనం చదువుతాను, దయించి మీరొక వచనం చదవాలని కోరుతా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు. నేనొక వచనం చదువుతాను, దయచేసి మీరొక వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. స్థానిక నంద్యాల కర్మేలు నందు మీరు ఏర్పాటు చేసిన ఈ 3 దినాల కూడికలకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఒక దినం మా మీద నుంచి దొర్లింది. నీ దాసుడు నీ పక్షంగా నిలవబడి నీ ప్రజలకు నీ సందేశాన్ని వినిపించారు. మీకు స్తోత్రాలు. ఆ సందేశాన్ని మనసులో ఉంచుకుంటూనే మరొక వర్తమానం వినడానికి నీ ప్రజలు నీ మందిరంలోనికి చేరి వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా అక్కర కొలది, మా అవసరమును బట్టి మీరు మాతో మాట్లాడదలచిన నీ సంగతులన్నీ మాకు వినపరచమని, మేము నేర్చుకున్న వాటిని బట్టి మార్చుకున్న దానిని బట్టి రూపాంతరం నుండి మెట్టుకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి సారూప్యములోనికి మేమంతా రావడానికి
మీరే మాకు సహాయపడుదురని చక్కని పాటలు, చక్కని సంగీతం, చక్కని పరిశుద్ధుల సహవాసం కర్మేలులో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నీ దాసుడను నీ పక్షంగా నీ ప్రజలకు నీ మాటలు అందించేందుకు నన్ను కూడా మీరు తోడుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమునట్లుగా చేయమని నమ్మదగిన మంచివాడవైన నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనం చదువుకున్న ఈ వచనాలను మనం క్రియాశీలకంగా మనం ధ్యానం చేద్దాం. భూమి మీద ఎవరైనా మరణించే ముందు వారు చెప్పే మాటలకు మనం చాలా విలువనిస్తాం. ఉదాహరణకు ఎవరో చావ సిద్ధమయ్యారు, తల్లి చావ సిద్ధమైంది అనుకుందాం. దూరంగా ఉన్న కుమార్తెలకు కబురంపి, మీరు త్వరగా రండి, అమ్మ చనిపోయేలా ఉంది అని పిలిపించారు. కుమార్తెలు వచ్చేలోపుగానే అమ్మ మరణించింది అనుకోండి. అప్పుడు ఆ తల్లి మీద పడి ఇలా ఏడుస్తారు. మంచి కూతురైతే అమ్మ మీద పడి, అమ్మ చివరగా ఒక్క మాటైనా నాతో చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. అంటే అమ్మ చివరి మాటలు తన చెవిలో పడలేదు అని ఆ మంచి కుమార్తెకున్న వేదనది. అందరూ మంచి కుమార్తెలు ఉండరుగా, పాడు కుమార్తెలు కూడా ఉంటారు. ఈ పాడు కుమార్తె కూడా అమ్మ మీద పడి అలానే ఏడుస్తుంది. అమ్మా ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావని. ఏ మాట చెప్పాలని ఆవిడకుందంటే, చెవిలో వెక్కడ పెట్టిందో, ముక్కులో వెక్కడ పెట్టిందో, మెడలో వెక్కడ పెట్టిందో, చేతులు కొన్నవి ఎక్కడ పెట్టిందో చెప్పకుండా చచ్చింది ఈ ముదనష్ట ముసలది అన్నట్టుగా లోపల ఉంటుంది. కానీ సమాజానికి భయపడి మాత్రం అమ్మా ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావని ఏడుస్తుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? మంచి కుమార్తెలు ఉంటారు, చెడ్డ కుమార్తెలు కూడా ఉంటారు. అలాగే నాన్నగారు చనిపోబోతున్నాడు, కొడుకులు కబురంపారు. కొడుకులు వచ్చేసరికి నాయన చచ్చిపోయినాడు అనుకోండి. మంచి కొడుకైతే నాన్న చివరి మాటలు వినలేకపోయానే అన్న బాధతో ఏడుస్తాడు. అందరూ మంచి కొడుకులు ఉండరుగా, పాడు కొడుకులు కూడా ఉంటారు. మరి వారు కూడా అలానే పడి నాన్న దగ్గర ఏడుస్తారు. వాళ్ళ ఏడుపుకు కారణం ఏంటనంటే, దస్తావేజులు ఎక్కడ పెట్టాడో, ఎవడికి ఎన్ని లక్షలు ఇచ్చాడో, ఇవేమీ చెప్పకుండానే చచ్చాడు అని చెప్పి లోపలది ఉన్న సమాజానికి భయపడి, నాన్న ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తాడు. అంటే మంచోళ్ళకైనా చెడ్డవాళ్ళకైనా మరణించే వారి యొక్క చివరి మాటలు చాలా అవసరమన్నమాట. అది చెప్పడానికే ఈ విషయం చెప్పాను. అంతెందుకండి, న్యాయస్థానాల్లో మరి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా మరణ వాంగ్మూలానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవునా కాదా చెప్పండి? న్యాయస్థానాల్లో ఈ సాక్ష్యం ఆ సాక్ష్యం ఎన్ని సాక్ష్యాలు ఉన్నా మరణ వాంగ్మూలం ఏదైనా ఉంటే దానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది న్యాయస్థానం. అలాగనే బైబిల్ దేవుడు కూడా అంతే. ఆయన ఎవరైనా మరణించక మునుపు వారు చెప్పే మాటలకు దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చి వాటిని తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడన్నమాట. జ్ఞాపకం చేస్తాను వినండి. ఆదికాండం 49వ అధ్యాయం, అది యాకోబు మరణించక మునుపు చెప్పిన మాటలవి. దేవుడు వాటిని గ్రంథస్థం చేశాడు. అలాగనే ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం, ఇది మోషే మరణించక మునుపు చెప్పిన చివరి మాటలవి. వాటిని కూడా దేవుడు తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. వెనుక వచ్చిన తరాలకు అవి ఎంతో చక్కని బోధనిస్తాయి అని దేవుని యొక్క పరమ ఉద్దేశం అన్నమాట. అలాగనే సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు. అలాగనే యెహోషువ గ్రంథం 24 అధ్యాయంలో యెహోషువ మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు.
ఇప్పుడు మనం చదివామే యోహాను సువార్త 15 అధ్యాయం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు. 2 తిమోతి 4 అధ్యాయం, అది మోషే క్షమించండి, పౌలు భక్తుడు మరణించక మునుపు చెప్పినటువంటి చివరి మాటలు. ఇట్లా పరిశుద్ధ గ్రంథం అంతా మనం కొంచెం అవలోకనం చేస్తే, సర్వే చేస్తే, చాలామంది వాళ్ళు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు దేవుడు తన గ్రంథంలో వ్రాయించి మరీ ఉంచాడు. ఎందుకని అంటే అది వారి అలాంటి నుంచి వచ్చాయి. వారు వెనుకొన్న తరానికి అవి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కాబట్టి చివరి మాటలకున్న విశిష్టత అలాంటిది. కనుక నేను ఈరోజు అంటే ఈ 3 సందేశాల్లో కూడా మోషే పలికిన చివరి మాట ఒకటి చదివాను. విశ్వాసి లేదా ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? లేదా విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఎట్లన్నా చదువుకోవచ్చు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? దాని నూతన నిబంధన క్రైస్తవులంగా విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ పూట నేను యేసు చివరగా పలికిన మాటలు నేను చెబుతాను. నా రెండవ సందేశం మోషే చివరగా పలికిన చివరి మాటలు చెప్తాను. లంచ్ అయిపోయిన తర్వాత పౌలు భక్తుడు చివరగా చెప్పిన మాటలు నేను చెబుతాను. ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభు టీ బ్రేక్ అయ్యాక మోషే, లంచ్ అయ్యాక అపోస్తలుడైన పౌలు వారు చివరగా కొన్ని మాటలు చెప్పారు. అది మన జీవితానికి ఉపయోగపడే మాటలు. వాటిని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, సావధానంగా శ్రద్ధగా ఆలకించండి. రాసుకోగలిగిన వారు రాసుకుంటూ వినాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, విషయంలోకి వెళ్ళే ముందు ఒక సంగతి మీతో చెప్పాలి. బైబిల్ దేవుడు సమతౌల్యత గల దేవుడు. బైబిల్ దేవుడు సమతౌల్యత గల దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. దేవునిలో చక్కని బ్యాలెన్స్ ఉంటుంది. ఏమిటి ఆ బ్యాలెన్స్ అని అంటారా? ఉదాహరిస్తాను, వినండి. దేవుడు ప్రేమ స్వరూపి కదా. 1 యోహాను పత్రిక 4:8 ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపుడు. మంచిది. అది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అని మనం చదువుతాం. చూసారా, గాడ్ ఈజ్ లవ్ అనే మాట ఎంత నిజమో, గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్ అనే మాట కూడా అంతే నిజం. అది దేవునిలో ఉన్న సమతౌల్యత, బ్యాలెన్స్ అది. అలాగనే దేవుని వాక్యం మీరు విసుగక ప్రార్థించండి అని చెబుతుంది. అదే బైబిల్ అంటుంది దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించండి అని కూడా చెప్తుంది. ప్రార్థన, వాక్య ధ్యానం, ఇది బ్యాలెన్స్. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఏదో ఒకటి కలిగి ఉండి ఒకటి లేకుండా ఉంటే మన సమతుల్యతలో జీవించిన వాళ్ళం కాదు. మన భక్తి బ్యాలెన్స్ తప్పిపోయిందని అర్థం. అలాగనే బైబిల్ గ్రంథంలో దేవుడు మీరు ఆత్మఫలం ఫలించండి అన్నాడు. అదే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆత్మ వరములు కలిగి ఉండండి అన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ బ్యాలెన్స్ తప్పిపోతున్నారు. దేవుడు ప్రేమ స్వరూపుడని యగాదిగా బతికేస్తున్నారు. ఆయన దహించు అగ్ని అనే విషయం మర్చిపోతున్నారు. మరికొంతమంది దేవుడు దహించు అగ్ని అని భయపడిపోతున్నారు. దేవుడు ప్రేమ స్వరూపుడు అనే విషయం మర్చిపోతున్నారు. కొంతమంది మా బ్రతుకు నిండా ప్రార్థనే అంటారు, వారు వాక్య ధ్యానాన్ని చెయ్యరు. మరికొంతమంది మీకు ఎప్పుడు వాక్య ధ్యానమే అంటారు, వీరు ప్రార్థన చెయ్యరు. కొంతమంది వరములు అంటారు, వారిని క్యారిస్మాటిక్స్ అని అంటాము. ఏమన్నా వరముల మీద పడి బ్రతుకుతుంటారు, వారు ఫలము నిర్లక్ష్యం చేస్తారు. మరికొంతమంది ఫలం అంటారు, వీరు నాన్ క్యారిస్మాటిక్స్ అని అంటాము, వీరు వరముల సంగతి పట్టించుకోరు. ఇలా చెప్తాను వినండి. నాణానికి 2 ముఖాలు ఉంటాయి, బొమ్మ, బొరుసు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అరిగిపోయినా ఆ నాణం చెల్లదు. అవునా కాదా చెప్పండి? పక్షికి 2 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ఉన్న పక్షి
చేరుకోవలసిన గమ్యానికి నేరుగా చేరుకుంటుంది. ఒక రెక్క లేకుండా ఒక రెక్కతో ఉన్నది అది సరైన గమ్యానికి చేరలేదు కదా! అట్లనే దేవుని వాక్యమునున్న సత్యానికి 2 రెక్కలున్నాయి. ఈ 2 కలిగి ఉండడమే బ్యాలెన్స్. ఇది ఎందుకు మొదట చెప్పానంటే, యేసుక్రీస్తులో దేవుడు మనకొక స్థానాన్ని కల్పించినాడు. అది మనకు తెలియాలి. యేసుక్రీస్తునందు మనం స్థితిలో బ్రతకాలి. ఇది కూడా మనకు తెలియాలి. మా దగ్గర విద్యార్థుల మధ్య పరిచర్యలో అన్న దేవరాజు గారని ఒక పెద్దాయన ఒక పాట రాసినాడు. మేలుకో విశ్వాసి మేలుకో అనే పాటలో ఏమన్నాడంటే, స్థానములో పరిశుద్ధత చాలునా, స్థితి అందలి పరిశుద్ధత కోరవా. అర్థమవుతుందని నేను చెప్పే మాట. అంటే యేసుక్రీస్తునందు భాగ్యాలు మాత్రమే నువ్వు అనుభవిస్తావా, నువ్వు బాధ్యతను వహించవా, అదే అన్నమాట. అంటే పారాఫ్రైజ్ చేస్తే, కొంచెం చులకన చేసి చెప్పవలసి వస్తే, స్థానం మన భాగ్యం, స్థితి మన బాధ్యత. యేసుక్రీస్తులో మన స్థానం అది మన భాగ్యం, యేసుక్రీస్తులో మన స్థితి అది మన బాధ్యత. ఈరోజు చాలామంది దేవుని పిల్లలకు భాగ్యాలు కావాలి కానీ బాధ్యతలు వహించరు. కొంతమంది ఎప్పుడూ మా మీద బాధ్యతలే పడ్డాయండి, మాకు ఏ భాగ్యాలు లేవని అనుకుంటారు. మీరు కొంచెం సహిస్తారు అనుకుంటే కొంచెం బరితెగించి చెప్తాను ఒక మాట. ఈరోజు క్రైస్తవ సంఘాలలో వారు భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతలు భరించినటువంటి వారు వీరు బరితెగించిన క్రైస్తవులు అన్నమాట. నేను బరితెగించే చెప్తున్నాను ఈ మాట. వీళ్ళకి భాగ్యాలు మాత్రమే కావాలి, ఏ బాధ్యత వహించరు వీళ్ళు. మరి కొంతమంది మాకెప్పుడూ బాధ్యత లేనండి, మాకే భాగ్యమో లేదని బ్రతుకుతుంటారు. ఈ 2 సరైనవి కాదు. ఇలా మీతో చెప్పన, భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతను భరించిన వారు వీరు ఎవరో తెలుసా అండి? బరితెగించిన దేవుని పిల్లలు. మరికొంతమందికి బాధ్యతలే మాకున్నాయి, మాకు ఏ భాగ్యాలు లేవు అనుకునే వాళ్ళు బానిస బ్రతుకు బ్రతుకుతారు. ఇది మంచిది కాదు. యేసుక్రీస్తునందు నువ్వేం బానిసవో కాదు, యేసుక్రీస్తునందు నువ్వు బరితెగించేవాడు కూడా కాకూడదు. అది సమతుల్యత కలిగిన భక్తి జీవితం అన్నమాట. అది బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. ఈ రోజున చాలామంది క్రైస్తవులకు బ్యాలెన్స్ ఎప్పుడో పోయింది. అయితే అటు ఊగుతారు, లేకపోతే ఇటు ఊగుతారు. వాళ్ళ జీవితాన్ని సమతుల్యతలో ఉంచుకోలేని స్థితిలోనికి మనం జారుకుంటున్నాం ఈ దుష్ట దినాలలో. అర్థమవుతుంది చెప్పే మాట. ప్రాక్టికల్గా చెప్తాను వినండి. మందిరంలోకి వచ్చాం, మన కొరకు వేయబడిన కుర్చీలో కూర్చున్నాం. ప్రైజ్ ద లార్డ్. కుర్చీలో కూర్చొని చక్కగా వాక్యం వింటున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరు వేసిన కుర్చీ అని కూర్చున్నావు? ఎవరు వేసుంటారు కదా, కూర్చున్నావు. ఇంకొక రోజు నువ్వు ముందొచ్చి నువ్వు చైర్స్ వేసే అలవాటు నీకుందనుకోండి, భాగ్యం అనుభవించావు, ఇప్పుడు బాధ్యతను భరించావు. అంతేగాని జీవితకాలం కొంతమంది ఉంటారండి, మందిరాల కొందనం బొమ్మల్లాగా ఏ పని చేయరండి, అన్నీ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు బరితెగించిన క్రైస్తవులు అన్నమాట. ఏమనుకోరు కదూ. ఏమండి ఏమండి కూడికలు అవుతున్నప్పుడు భోజనాలు పెడుతుంటాం కదా. సరే, ఎవరు వండిన భోజనం అని తింటున్నావు, తిను పర్వాలేదు. ఎంత తినగలవో బాగా తిని సంతోషంగా వెళ్ళు. కానీ ఎవరు వండారు ఈ భోజనం? కూరగాయలు ఎవరు తరిగారు, వంట ఎవరు చేశారు, పాత్రలు ఎవరు తోమారు, ప్లేట్లు ఎవరు కడిగారు, ఎప్పుడైనా ఆలోచించావా? ఒకరోజు నీవు కూడా పనిలో జోక్యం చేసుకుని ఏదో ఒక పని చేస్తే ఈరోజు కూర్చొని తినడానికి హక్కు ఉన్నట్టు లెక్క. లేకపోతే నువ్వు ఎవరివో తెలుసా? ఒక పెద్ద బరితెగించిన క్రైస్తవుడు అన్నమాట. మీకు ఒళ్ళు మండుతుంది అనుకుంటా. ఎంత బరితెగించిన క్రైస్తవులు తగలబడ్డారో సంఘాల్లో ఈ రోజున. ఎంతసేపు వారు ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తారండి, రెస్పాన్సిబిలిటీని షోల్డర్ అప్ చేయరు. అందుకని వీళ్ళ భక్తి జీవితం అరకొరగా ఉంటుంది. అరకొర అంటే తెలుసా మీకు? తెలుసమ్మా? ఏంటి చెప్పండి అరకొర అంటే? ఏంటమ్మది? చాలి చాలని. సేమాంధ్ర భాషలో చెప్పన, అరకొర అంటే రుమాలకు ఎక్కువ, తువ్వాలకు తక్కువ. రుమాలకు ఎక్కువ అంటే జోబులు పెట్టుకొని వాడుకోలేము, తువ్వాలకు తక్కువ అంటే వాష్రూమ్లో పెట్టి వాడుకోలేము. మరి ఎక్కడ పనికిరాంది అక్కడ పనికిరాంది ఎక్కడ వాడుకుందాం ఈ క్లాత్ని అంటే మసిగుడ్డగా వంటింట్లో వాడుకోవచ్చు. పాత్రలు దించడానికి ఏమండి ఒక ఫిల్తీ ర్యాగ్, ఒక పనికిమాలిన గుడ్డలాగా వాడుకోవచ్చు. ఎక్కడా ఉపయోగపడ నీవు, అక్కడ ఉపయోగపడ నీవు. ఎందుకు ఉపయోగపడతావు నీవు అట్లా?
కనుక నా సహోదరి సోదరులారా వినండి, మన జీవితాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకుందాం. ప్రివిలేజెస్ ఎంజాయ్ చేద్దాం, రెస్పాన్సిబిలిటీ షోల్డర్ అప్ చేద్దాం. మన స్థానం మనం గుర్తెరుగుదాం, స్థితిలో చాలా బాగా బ్రతుకుదాం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. అమ్మ, అర్థమవుతుంది ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు? స్థానం బాగుండాలి, ఎరగాలి, స్థితిలో మనం బాగుండాలి. అది బ్యాలెన్స్. భాగ్యాలు అనుభవించాలి, బాధ్యతలు భరించాలి. అది బ్యాలెన్స్, అది సమతౌల్యత. కనుక క్రైస్తవ ఏమన్నా మార్గం సమతౌల్యత గల మార్గం. క్రైస్తవ్యం చెబుతున్న దేవుడు సమతౌల్యత గల దేవుడు. ఒకవేళ బ్యాలెన్స్ తప్పిపోయామంటే ఎక్కడో కూలబడిపోతాము అనే విషయాన్ని గమనించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది భూమి మీద తన పని ముగించబడిందని. దాదాపుగా తన పని ముగింపుకు వచ్చారు ఆయన. ముగింపుకు వచ్చిన ఆ సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఆయన తన చివరి మాటలు తన శిష్యులకు చెబుతూ వస్తున్నారు. యోహాను సువార్త 13 నుంచి 16 వరకు శిలువ మీద పలికిన 7 మాటలే కాదు, ముగింపు మాటలు. అంతకంటే ముందు యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలు కూడా తన శిష్యులతో ఆయన పలికిన చివరి పలుకులు. ఈ చివరి పలుకుల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏం చెబుతారంటే, నాలో మీ స్థానం ఇది, నాలో మీ స్థితి ఇలా ఉండాలి అనేది ఆయన అధ్యాయంలో చెబుతూ వస్తారు. కనుక మీకు అర్థమయ్యేలాగా ఈ వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నాతో రండి. మొదటి మాట ఎలా రాసిందనంటే 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. తర్వాత ప్రియులారా 5వ వచనం చూడండి. ద్రాక్షావల్లిని నేను, తీగెల మీరు అన్నాడు. వింటున్నారు కదూ? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు. బైబిల్లో 3 ద్రాక్షావల్లులు ఉన్నాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ద్రాక్షావల్లి ఉంది. అది ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు వారు దేవుని కొరకు కారు ద్రాక్షలు ఫలిస్తున్నారట. దాని విషయమై దేవుడు వాదనకు దిగినట్టుగా రాసి ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మరో ద్రాక్షావల్లి ఉంటుంది. వారు ఎవరంటే అన్య జనాంగం అన్నట్టు. అదేమో ఇశ్రాయేలీలు, ఇదేమో అన్య జనాంగం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ద్రాక్షావల్లి, ఈ ద్రాక్ష తీగలు, ఈ రెండు కలిపితే నూతన నిబంధన సంఘం. ఇది చర్చ్. మరుగయ్యున్న, మర్మమయ్యున్న, ఇంకా బయలుపరచబడని సంఘాన్ని కూర్చున్నటువంటి మాటలు ఇందులో ఉంటాయి. సరే, ఇప్పుడు మొట్టమొదటి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు. వాస్తవానికి మనమంతా యేసుక్రీస్తులో తీగలమా? కానే కాదండి. మనమంతా అడవి ద్రాక్ష తీగలం. అడవి ద్రాక్ష తీగలను వ్యవసాయం చేయడానికి వ్యవసాయదారుడు ఉండడు, సేద్యం చేయడానికి సేద్యగాడు ఉండడు, దాన్ని కనిపెట్టుకునే తోటమాలి ఉండడు. ఆ కారణం చేత అడవి ద్రాక్ష తీగలు ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతాయి. ఇక్కడ కూర్చున్న మనమంతా ఇష్టం వచ్చినట్టుగా, మన ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ వచ్చాం. అయితే పరలోకమందున్న ఆ తండ్రి వ్యవసాయదారుడంట. ఆయన ఏం చేశాడో తెలుసా? అడవి ద్రాక్ష తీగవైన నిన్ను కత్తిరించి, నిజమైన ద్రాక్షావల్లి అనబడిన తన కొడుకును కత్తిరించి ఆయన్ని మనల్ని అంటుకట్టాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తులో మన భాగ్యం ఏంటనంటే, అంటుకట్టబడ్డమే మన భాగ్యం. గ్రాఫ్టింగ్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. అంటుకట్టబడ్డమే మన భాగ్యం. అర్థమవుతుందండి? మరి వ్యవసాయం గురించి ఎరిగిన వాళ్ళు చెప్పగలుగుతారు. ఏదైనా ఒక చెట్టును మరొక చెట్టుతో అంటుకట్టాలనంటే దీన్ని కత్తిరించాలి, దాన్ని కూడా కత్తిరించాలి. కత్తిరించిన చోట రెండూ కలిపి వేయవలసిన పౌడర్ వేసి కడితే ఎవడొక కొత్త విత్తనం తయారవుతుందన్నమాట. అది ఎంత నిజమో, ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లైన తన కుమారుడిలో అడవి ద్రాక్ష తీగ లాంటి నిన్ను అంటుకట్టడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు అనబడిన నిజమైన ద్రాక్షావల్లైన ఆయనను శిలువ మీద తండ్రి కోసేశాడు. ఎంత భయంకరంగా కోశాడో చదవనా? 129వ కీర్తన
3వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. 129వ కీర్తన 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి అని రాసి ఉంది. తన కుమారుడైన యేసుక్రీస్తు ఎంత భయంకరంగా కొయ్యబడ్డాడో ఆ శిలువ మీద. నడినెత్త నుంచి అరికాళ్ళ వరకు ఎక్కడ చూసినా గాయాలే, రక్తసిక్తమైపోయాడు. అతని వీపు కొరడా దెబ్బల చేత అది చల్లవలే దున్నబడిపోయిందంట. ఎందుకండి అంత ఘోరమైన ఆ మరణానికి ఆ తండ్రి అప్పగించాడు అంటే, అడవి ద్రాక్ష తీగ లాంటి నేను, అడవి ద్రాక్ష తీగ లాంటి నీవు ఆయనతో అంటుకట్టబడ్డం అది అత్యవసరం గనుక. అర్థమవుతుందా? మనల్ని కోసాడా? అవునవును, మనల్ని కూడా కుయ్యాలి. మరి ఎట్లా కోస్తాడు? అడవి ద్రాక్ష తీగని కత్తిరించడానికి ఆయనకు ఒక కత్తి చాలు. కానీ అడవి ద్రాక్ష తీగలంటే నిన్ను నన్ను కత్తిరించడానికి ఆయన వాడుకునే కత్తి, తన వాక్యం అనే కత్తిని వాడుకొని మనల్ని కోస్తాడు. అది ఎట్లా జరుగుతుందట? పేతురు పెంతెకోస్తు దినమన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ప్రసంగంలో ఒక మాట చెప్తూ వచ్చాడు. యేసును మీరు సిలువేసి చంపారు, దేవుడు ఆయన 3వ దినమన లేపాడు, మేము దానికి సాక్షులం అని అరుస్తున్నాడు. పేతురు యొక్క పెంటెకోస్టల్ మెసేజ్ అంతా కీ ఐడియాస్ ఆ మూడేనండి. యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన 3వ రోజున లేపాడు, దానికి మేము సాక్షులం. అది కీ మెసేజ్. ఆ మెసేజ్ రిపీట్ చేసినాడు పేతురు భక్తుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత చూడండి వారు ఏమంటున్నారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, వారు ఆ మాట విని, ఏ మాట? యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన 3వ రోజు లేపాడు, దానికి మేము సాక్షులము అని చెప్పిన ఆ సువార్త మాట విని హృదయములో నొచ్చుకొని, నెత్తి మీద నెంబర్ ఉంది, కింద ఏం రాసిందో చూడండి. హృదయములో ఏమంటామా? పడవబడి. గ్రీక్ టెక్స్ట్లో ఏమని రాసి ఉంటుందంటే, దేవర్ కట్ ఇన్ దైర్ హార్ట్స్. వారి హృదయములలో కొయ్యబడ్డారట, వాళ్ళ హృదయములలో సున్నతి జరిగిందంట, వాళ్ళ హృదయాలు కొయ్యబడ్డాయంట. అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. ఈ హృదయములో నొచ్చుకోవడం, హృదయములో పడవబడ్డం, హృదయాలు కొయ్యబడ్డం, హృదయ సున్నతి జరగడం, ఈ పర్యాయ పదాలన్నిటికీ ఒకటే అర్థం. అదేంటి అంటే మారు మనస్సు అనుభవం. ఇటమది మారు మనస్సు అనుభవం. కనుక వినండి సోదరి స్నేహితులారా, తన కుమారుడైన యేసును శిలువ మీద ఆయన కోసి, తన సువార్త కత్తి చేత నిన్ను నన్ను కోసి, కోయబడిన అడవి ద్రాక్ష తీగవైన నిన్ను నన్ను నిజమైన ద్రాక్ష వలన తన కుమారునితో ఆయన గ్రాఫ్టింగ్ చేశాడు, అంటుకట్టాడు. ఆయనలో అంటుకట్టబడ్డమే మన ప్రివిలేజ్, అది మన భాగ్యం, అది మన స్థితి. ఈరోజు యేసుక్రీస్తులో వింటున్నారా? క్షమించండి, యేసుక్రీస్తులో మన పొజిషన్, మన స్థానం ఏంటనంటే, మేము యేసులో అంటుకట్టబడిన వారం. యేసులో నుంచి వచ్చిన జీవపు జిగురు మాలోనికి, మాలో ఉన్న జీవం ఆయనలో మిక్స్ అయిపోయింది అన్నట్టు. మేము యేసులో అంటుకట్టబడిన వారు. అది మా స్థానం, అది మా పొజిషన్. ఇది గొప్ప భాగ్యం. సరే, భాగ్యం చాలా బాగుందిలేండి, మరి బాధ్యత ఏమిటి? యేసులో అంటుకట్టబడ్డం అది మన భాగ్యమైతే, నేను ఒక 2 బాధ్యతలు చూపిస్తాను రండి. ఒక బాధ్యత చదువుతున్నాను, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. నాయందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత చెప్పబడతా ఉంది. ఏమిటా బాధ్యత అంటే, నిలిచి ఉండుట మన బాధ్యత. అబైడింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నిలిచి ఉండడం అది మన స్థితి, మన స్థానం. యేసుక్రీస్తులు అంటుకట్టబడితే ఇప్పుడు మన స్థితి ఏమిటంటే ఆయన నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఆయనలో అంటుకట్టబడ్డాం, అది మన భాగ్యం. ఈరోజు నిలిచి ఉండాలి, అది మన బాధ్యత. ఈరోజు కొంతమంది అంటుకట్టబడినట్టే అంటుకట్టబడతారు, కానీ వారు ఏమైపోతారో తెలుసా? వినండి, విరిచివేయబడుతున్నారు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. చూపిస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం ఇలా రాసి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మంచిది,
వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఆరంభమందు విశ్వాసముంచి మారు మనసు పొందాం. ప్రతికూలమైన పరిస్థితులు, నింద, హింస, బాధలు, పోరాటాలు, శ్రమలు ఇవన్నీ సంభవించినప్పుడు కొంతమంది అవిశ్వాసములోకి వెళ్ళినట్టుగా ఉంటారు, వారు విరిచివేయబడతారు. ఇక్కడ సత్తెనపల్లి దగ్గర ఒక సహోదరుడు, ఆయన పేరు శ్రీనివాస్ నాయక్. ప్రియులారా, నార్త్ ఇండియాలో సువార్త పరిచర్యకు చాలా రాష్ట్రాలు తిరుగుతుండే అలవాటు ఉన్నవాడు. ఆయన యూపీలో మహారాజ్గంజ్ అనే స్థలంలో ఒక ఇంట్లో చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా రొట్టెలు తిందామని వారు కూర్చున్నారట. యూపీలో పోలీసులు వచ్చి ఈ నలుగురిని తీసుకుపోయినారు. ఏమంటే వాళ్ళు క్రైస్తవులే, ఈయన క్రైస్తవుడే, ప్రార్థన చేసుకున్నారు, కానీ మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పి అతను జైల్లో పెడితే, ఏమండి ఆ నలుగురిని పట్టుకుని అడుగుతున్నారట, మేము యేసు ప్రభు దేవునిగా మేము నమ్మటం లేదు, మేము ఒక హైందవ విశ్వాసంలో ఉన్నామని చెప్పండి, మీరు వదిలేస్తామని అంటే, విచారం ఆ ఉత్తరప్రదేశ్ చెందిన ముగ్గురు సహోదరులు, మేమండి వింటున్నారు, మాకు యేసుప్రభు దేవుడు కాదు, మేము హైందవ విశ్వాసంలోనే ఉన్నాము అని చెప్పి ప్రియులారా ముగ్గురు బయటకు వచ్చేశారు. గర్వాపసి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ శ్రీనివాస్ నాయక్ అనే సహోదరుడు ఒక్కడు, నేను ఆ మాట చెప్పలేను, నేను హైందవ కుటుంబంలోంచి యేసుప్రభు నిజమైన దేవుడని విశ్వసించి నేను దేవుని బిడ్డనయ్యాను, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను, నేను ఆ మాట చెప్పలేను. స్థానిక కోర్టులో బెయిల్ మంజూరు చేయలేదు, జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు చేయలేదు, వింటున్నారు, హైకోర్టులో బెయిల్ మంజూరు చేయలేదు, చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ వచ్చే వరకు ఇవన్నీ దేవుని యొక్క అదృశ్య హస్తం ఆయన తోడైంది గనక ఒక గుంపు వాళ్ళు పోరాటం చేస్తే ఈ మధ్య కాలంలో బెయిల్ మీద వచ్చాడు. చంద్రచూడ్ గారు ఏమండి తన హోదాలో ఉన్న టైంలో మీరు వేసిన నేరానికి సాక్ష్యం చూపించండి అంటే అతను మత మార్పిడి చేసిన సాక్ష్యం చూపించలేక బెయిల్ మంజూరు చేశారు. చంద్రచూడ్ గారు మొత్తానికి బయటకు వచ్చాడు ఆయన. మిగిలిన ముగ్గురు ఏమైపోయారు? ఏం చెప్పరే, అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. అందుకనే ప్రియులారా, ఆది యందు మనం కలిగి ఉన్న విశ్వాసం అంతమట్టు గట్టిగా చేపట్టినట్లయితేనే క్రీస్తులో పాలివారమవుతాము అన్నాడు భక్తుడు. రాసుకోండి ఆ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 3:15 ఉంటుంది. హెబ్రీ 3:15 ఆది యందు ఆరంభమందు మన కనపరిచిన విశ్వాసం అంతమట్టు కనపరిచినట్లయితేనే మన క్రీస్తులో పాలివారమై ఉంటాము. అందుకని విశ్వాసమును గురించి ఒక వార్నింగ్ కూడా ఉంది. ఆ పైన 12వ వచనం వేసుకోండి, చూపిస్తాను. అది హెబ్రీ 3:12 అంటాడు. ఏమనుందో తెలుసా? కావున నా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో యవనందైనా ఒకవేళ వచ్చేస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో యవనందైనా వచ్చేస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి. అందుకని ఆరంభంలో మనం కలిగి ఉన్న విశ్వాసం అంత మట్టుకు దాన్ని కొనసాగించడానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఇన్ని మీటింగ్లు ఎందుకండి? మీకు ఒక విషయం చెప్పనా? ఆలకిస్తారా లేదా? ఏమండి ఎన్ని ఆదివారాలు వస్తాయి సంవత్సరానికి? ఎన్ని ఆదివారాలు? 52, ఒక సంవత్సరంలో 53 వస్తాయి. 52 ఆదివారాలు ఎందుకు పిలుస్తున్నారు ఇక్కడికి? మరి మధ్యలో ఏమైనా మందిరానికి వచ్చి ఒక మీటింగ్ అనుకోండి, మరొక బుధవారం అనుకుందాం, అదొక 52 బుధవారాలు వస్తున్నాయి. ఈ మధ్య ఏంటో అందరము ఏమంటే ఆన్లైన్కి అలవాటు పడి, పాస్టర్ గారు ముందే చెప్పారుగా, అందరం ఆన్లైన్కి అలవాటు పడి మందిరాలకు రావటం లేదు అన్నారు. ఆ నేరం మీదంతా మాది అంతే ఉంది. అరే కోవిడ్ టైంలో మీరు ఒకే దగ్గరకు వచ్చి ఒకరు ఒకరు పీల్చుకొని కరోనా జబ్బుతో చచ్చిపోతారేమని, అమ్మ మందిరానికి ఎవరో రాకండి, మేము జూమ్ లింక్ పంపుతాము, ఇంట్లో ఉండి ఫాలో అవ్వండి అని జూమ్ మేమే నేర్పించాం. అవునా కదా చెప్పండి? మీరు జూమ్కి అలవాటు పడ్డారు, మీరు జూమ్కి అలవాటు పడి ఇప్పుడు రూమ్కి రావట్లా. మీకు జూమ్ అలవాట, ఇప్పుడు రూమ్కి రావట్లా, మందిరానికి రావటంలా ఈ రోజున. అరే ఇన్నిసార్లు ఎందుకు పిలుస్తున్నారండి? మాతో ఏం పని మీకంటే
సేవకుడు చెప్పినట్లుగా వినండి. మన విశ్వాస విషయంలో బలహీనలం కాకుండా, విశ్వాస విషయంలో అల్ప విశ్వాసం అయిపోకుండా, విశ్వాస విషయంలో విశ్వాస పరిత్యాగం చేయకుండా, విశ్వాస భ్రష్టులం కాకుండా, మన విశ్వాసం కాపాడుకోవడానికి వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. అన్న, తమ్ముడు, చెల్లెక్క వినండి. అవిశ్వాసం వల్ల విరిచివేయబడ్డారు. మీరైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నారు. గర్వించక భయపడండి, భయపడుతూ భక్తి చేయండి అన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, అంటుకట్టబడ్డాం, ఇది మన భాగ్యమే, కానీ నిలిచి ఉండడం మన బాధ్యత. విశ్వాసంతో నిలిచి ఉండడం మన బాధ్యత. ఇదొక బాధ్యత. రెండో బాధ్యత చెప్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. రెండో బాధ్యత ఏంటంటే ఫలించడం, అది మన బాధ్యత. అమ్మ వింటున్నారా? ఫలించడం మన బాధ్యత. ఫలించడం మన బాధ్యత. మీరు అనొచ్చు, బ్రదర్ ఫలించడానికి మనమేం చెట్లమా అని మీరు అంటారేమో. 1వ కీర్తన 2వ వచనం ఏంటో చెప్పండి నాకు. 1వ కీర్తన 2వ వచనం చెప్పండి. మరి దుష్టుల నుంచి మొదలెట్టకండి. మీరు మొదలెడతారని నాకు తెలుసు, క్రైస్తవులు కదా అలవాటుగా. అమ్మ 2వ వచనం చెప్పండి. మొదటి వచనం మొదలెట్టకండి. 2వ వచనం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఏమంటే ధన్యుడు. వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే, యేసును నమ్మిన వాడు చెట్టు, యేసును నమ్మని వాడు పొట్టు. నేను చెప్పాల, ఆ కీర్తన చెప్పింది. దుష్టులు అలాగన ఉండక, చెప్పండమ్మా, గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటారు. యేసును నమ్మిన వాడు చెట్టు, యేసును నమ్మని వాడు పొట్టు. చెట్టుకి పొట్టుకి వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటి మీద ఒకేలా గాలి వస్తే చెట్టు అక్కడనే ఉంటుంది, పొట్టు ఎక్కడికి ఎగిరిపోతుందో దానికే తెలియదు. అవునా? కనుక ఈ రోజున యేసుక్రీస్తునందు మనం ఆత్మ సంబంధమైన చెట్లం. మనం ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. ఒక విషయం చెప్తాను. ఈ బైబిల్ 66 పుస్తకాలు, ఈ బైబిల్ గ్రంథానికి 4 పుస్తకాలు ఉన్నాయి. వాటిని బ్యాక్ బోన్ బుక్స్ అని అంటారు, వెన్నెముక పుస్తకాలు అంటారు. ఆ 4 పుస్తకాలు లేకపోతే బైబిల్ నిలబడదంట. ఏమిటా వెన్నెముక పుస్తకాలు అంటే, విడ్డూరం, ఈ 4 పుస్తకాలు పౌలయ్య రాశాడు. ఇవి కూడా వరుసగానే పరిశుద్ధాత్ముడు పొందుపరిచినాడు. ఒకటి గలతీయులకు రాసిన పత్రిక, రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక, మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నాలుగవది కొలసీలకు రాసిన పత్రిక. విడ్డూరం ఏంటో చెప్పన, క్రైస్తవుడు ఫలించవలసిన 4 రకాల ఫలాలు ఈ 4 పుస్తకాల్లో ఉన్నాయి. గలతీ 5:22లో ఆత్మఫలం ఏమనగా అని చదువుతాం. అంటే మనం ఫలించవలసింది ఆత్మఫలం ఒకటి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి అందులో ఉంది, వెలుగు ఫలము అన్నాడు ఎఫెసీ 5:8లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. ఈ 9 నుంచి 11 వచనాల్లో 1వ అధ్యాయంలో నీతి ఫలములతో నిండుకొనిన వారై అని రాసింది. నీతి ఫలములు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మళ్ళీ 9 నుంచి 12 వచనాలు మళ్ళీ కలిసి ఉంటాయి. అక్కడ సత్క్రియలలో సఫలగుచు అని ఉంటుంది. సత్క్రియ ఫలం ఫలించాలి. అమ్మ వింటున్నారా? వినండి, చెప్తాను. ఆత్మఫలం గలతీ పత్రికలో ఉంది, వెలుగు ఫలం ఎఫెసీ పత్రికలో ఉంది, నీతి ఫలం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది, సత్క్రియ ఫలం కొలస్సీ పత్రికలో ఉంది. మెట్టుకు ఈ 4 ఫలాలు కలిపితే, వింటున్నారా, అదే క్రీస్తు సారూప్యత, అదే క్రైస్ట్ లైక్నెస్. ఇందాక దేవుని సేవకులు చెప్పారు, ఎందుకు ప్రత్యేకమైన కూడికలు పెడుతున్నామంటే, ప్రతి మనుషుని యేసుక్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు, ఆయనను మీకు ప్రకటిస్తున్నాము. మా మినిస్ట్రీ గోల్ ఏంటనంటే, నమ్మారు పరలోకం వస్తారు, అది కాదు మా పరిచర్య లక్ష్యం. మా పరిచర్య లక్ష్యం ఏంటనంటే, యేసుక్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణంగా చెయ్యాలి. యేసులో ఏమన్నా సులక్షణాలు అయితే ఉన్నాయో, యేసు ప్రభువులో ఏ సుగుణాలు అయితే ఉన్నాయో అవన్నీ మీలో ఏర్పడాలి. అవన్నీ ఏర్పడమే ఫలించే జీవితం అన్నమాట. అర్థమైందో వ్యర్థమైందో?
ఏదో ఒకటి చెప్పండి, నా భయం వేస్తుంది. మీరు గుడ్ల గోబల్లా కళ్ళు పెట్టి చూస్తుంటే హడ్లిపోతున్నాను ఇక్కడ. అమ్మ అర్థమైందా నేను చెప్పింది? చెప్పండి ఏంటట? ఏమంటే ఫలించడం అంటే యేసు ప్రభు యొక్క సారూప్యతలోకి రావడం, ఆయన గుణలక్షణాలు కలిగి జీవించడం, అది మన బాధ్యత. అంటుకట్టబడితే అది మన భాగ్యం. నిలిచి ఉండడం, ఫలించడం, ఈ రెండు బాధ్యతలు మన మీద ఉన్నాయి. అంటుకట్టబడితే అది మన స్థానం. ఇప్పుడు స్థితిలో మనం చేయవలసింది నిలిచి ఉండాలి, ఆయనలాగా ఉన్నట్టుగా బ్రతకాలి. అది మన స్థితి, అది మన బాధ్యత. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది ఒక తలంపు. రెండో తలంపు చెప్తాను రండి. మళ్ళీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో, అమ్మ వింటున్నారు కదా అందరూ? ఎవరో ఒకరే ఐతుకులు అవుతున్నారు, ఒకరే కనబడ్డారు. నాకు ఒక చిన్న మైదార్ రోగం ఏంటనంటే కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. అలా దినకర్ణ గారులా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పేవాడిని అయితే మీరు నిద్రపోతున్నా వినకపోయినా పెద్ద పట్టింపు ఉండదు. కానీ నాకున్న మైదార్ రోగం, అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తా. నేను చూస్తూ వాక్యం చెప్తున్నాను కనుక చూస్తూనే వినండి. మీరు ఐతుగులాగా కునికి కుర్చీ మీద నుంచి కింద పడి చచ్చారనుకోండి, ఆ రోజున ఐతుగు చచ్చిపోతే పౌలుండి బతికించాడు. నేనేం పౌలుని గాను బతికించడానికి. పాస్టర్ గారికి చెప్పి పెట్టి తెప్పించి పోయి పాతేసి వస్తాం మిమ్మల్ని. అర్థమైందా? ఎవరు నిద్రపోయారో లేచిపోయారు లేండి వాళ్ళు. నా కమిట్మెంట్ ఏంటంటే ఎట్లయినా మిమ్మల్ని వినేలాగా చెయ్యాలి. అందుకనగా నేను ఇంత దూరం వచ్చింది. ఇవ్వండి, మీరు వినకుండా మీరు వాక్యం పోగొట్టుకుంటే నా ప్రయాసకు, సేవకుడి కష్టానికి ఫలితం ఉండదు. కానీ చెప్పాను, ఎవరు నిద్రపోతున్నారో మీరు చూడక్కర్లేదు, వాళ్ళకే నాకు తెలుస్తుంది. ఇది మర్మం, మీరు ఎవరు అడగండి. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ఎక్కడి వరకు వచ్చాం మనం ఇప్పుడు? ఒక తలంపు చెప్పండి. ఆయనెవరు? ద్రాక్షావల్లి. మనం ఎవరు? తీగెలం. మన భాగ్యం ఏంటి? ఆయనలు అంటు కట్టబడ్డాం. మన బాధ్యత ఏంటి? నిలిచి ఉండాలి. చెప్పండి, ఫలించాలి. అయిపోయింది. రెండో తలంపు చూద్దామనండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇలా ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. నేను గురువును, మీరు నా శిష్యులు. అది చెప్పండి. నేనెవరని? గురువును, మీరెవరు? శిష్యులు. గురువు అంటే అర్థం ఏమిటి అంటే ఇలా చెప్పనివ్వండి ప్రియులారా. గురువు అనగా, వినండి ప్రియులారా, మనుషులను సత్యములోకి నడిపించేవాడు గురువు. మనుషులను వెలుగులోకి నడిపించేవాడు గురువు. మనుషులను జీవములోకి నడిపించేవాడు గురువు. అందుకనే చిన్నప్పుడు నేను పెరిగిన నేపథ్యంలో మాకు శ్లోకం నేర్పించినారు. ఏమిటా శ్లోకం తెలుసా? అసతోమ సద్గమయ, తమశోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఏమిటి దీని తాత్పర్యం? ఓ గురువా, నా గతకాలం అసత్యం, ఇప్పుడు నన్ను సత్యములోకి నడిపించవా? అసతోమ సద్గమయ. వర్తమాన కాలం నా బ్రతికిప్పుడు చీకట్లో ఉంది, నన్ను వెలుగులోకి నడిపించవా? తమశోమ జ్యోతిర్గమయ. నా భవిష్యత్తు మరణం అనిపిస్తున్నది కనుక నన్ను ఇప్పుడు జీవములోకి నడిపించవా? మృత్యోర్మ అమృతంగమయ. ఓ గురువా, ఈ పని చెయ్యి నా విషయమై. నా గతం అసత్యం, సత్యములోకి నడిపించు. నా వర్తమాన కాలం చీకటి, వెలుగులోకి నడిపించు. నా భవిష్యత్తు మరణం, నాకు జీవం ప్రసాదించు. అది గురువు చేయాల్సిన పని. ఈ ప్రపంచంలో అసలు సిసలైన నికార్సైన గురువు ఎవరంటే యేసు ప్రభువుని మినహాయించి ఈ 3 పనులు చేయగల గురువు మరొకడు లేడు ప్రపంచంలో. మరొకడు లేడు. వీళ్ళు బ్రతుకుల అసత్యాలైతే ఇక అసత్యంలో మనల్ని సత్యంలోకి నడిపిస్తారు. వీళ్ళు బ్రతుకులోనే చీకటి ఉంటే వీళ్ళెక్కడ మన వెలుగులు నడిపిస్తారు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలకు లోనైపోయినటువంటి గురువులు వీళ్ళెక్కడ నాకు వెలుగులోకి నడిపిస్తారు? వీళ్ళ చచ్చే వాళ్ళైతే నాకెక్కడ జీవంలోకి నడిపిస్తారు? వినండి, జీవమైన వాడు జీవంలోకి నడిపిస్తాడు, వెలుగైన వాడు వెలుగులోకి నడిపిస్తాడు, సత్యవంతుడైన వాడు నన్ను సత్యములో నడిపిస్తాడు. అందుకనే యేసు లాంటి గురువు ప్రపంచంలో వేరొకడు లేడు అని కొంచెం గట్టిగా అరిచా. కొంతమంది హళ్ళిపోయారు నా అరుపుకి. వింటున్నారా మీరంతా? ఆయన గురువు. ఇప్పుడు మనం ఎవరమంట? శిష్యులు. ఎట్లా శిష్యులమైనాము చెప్తాను వినండి. ఎట్లా శిష్యులమైనామంటే ఆయన పిలుస్తున్నాడు శిష్యరికానికి. చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి 4:19. ఆయన నా వెంబడి రండి,
నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఒకటి మళ్ళీ చెప్తాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం మళ్ళీ 9వ వచనం చూడండి ఏమి రాసిందో. 9:9 యేసు అక్కడి నుంచి వెళ్ళిచు సుంక పెట్టినది కూర్చుంటున్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. శిష్యులుగా ఉండడానికి ఆయన పిలుస్తున్నాడు. పిలవడం, పిలవబడ్డం ఇది మన భాగ్యం. కాలింగ్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. పిలవబడ్డం అనేది మన భాగ్యం. ప్రపంచంలో చాలామంది ఉన్నారండి, కానీ యేసు వినండి ప్రియులారా, నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు శిష్యులు ఉండడానికి. ఆయన చేత పిలవబడ్డం ఇది మన భాగ్యం. అయితే ఒక్క ప్రశ్న, దేన్ని బట్టి పిలుచుంటాడు అనుకుంటున్నాము? నీ కులం పెద్ద కులం అని పిలిచాడా, లేక నా కులం పెద్ద కులం అని పిలిచాడా, మనకు బంధుబలగం ఎక్కువ ఉన్నారని పిలిచారా, లేదా మన భాగ్యవంతులమని పిలిచాడా, లేకపోతే మన జ్ఞానవంతులమని పిలిచాడా, లేక మన అందచందాలు ఉన్నాయని పిలిచాడా? అసలు పిలవడానికి రీజన్ ఏంటండి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దేన్ని బట్టి పిలుస్తాడో పౌలు అక్కడ రాశాడు. చదువుతున్నాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. చూస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. 6వ వచనం ఇలా రాసి ఉంది మిత్రులారా. చాలా మంచి మాట. ఇలా రాసి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని అని ఉంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని అని ఉంది. అకార్డింగ్ టు హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి పిలిచాడు. నీ కృషిని బట్టి పిలవడు. కృపను బట్టి పిలుస్తాడు, మన కృషిని బట్టి పిలవడు ఆయన. మన కులం ఏదైనా, మన జాతి ఏదైనా, మన మతం ఏదైనా, మన బంధుబలగం ఎంతున్నా, మన ఆస్తిపాస్తులు ఎంతున్నా, అందచందాలు ఎన్నున్నా, వేటిని బట్టి పిలవడంట. ఆయన పిలిచేది తన కృపను బట్టి, అంతే. ఇక్కడ కూర్చున్న మనమంతా ఆయన కృపను బట్టి పిలవబడితేమి ఇది మన భాగ్యం, ఇది మన స్థానం. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? దేని బట్టి పిలువబడ్డాము? ఆయన కృపను బట్టి పిలువబడి, ఇది మన భాగ్యం. మరి భాగ్యం చాలా బాగుంది, మరి బాధ్యత ఏంటట? ఏముంది బాధ్యత? ఇక్కడ యేసయ్య చెప్పారు. యోహాను సువార్త ఇవ్వండి ఆ 15వ అధ్యాయంలోనికి వెళ్ళే ముందు మనం చదివిన వచనాలు జ్ఞాపకం పెట్టుకోండి. పిలువబడిన ప్రతి వారు చేసిన పని ఏంటనంటే, మొదటగా వారు వెంబడించారట. ఏం చేశారమ్మా? వెంబడించారు. మీకు మంచి విషయం చెప్పనా? వెంబడించడం అనే ఆలోచన విడిచిపెట్టడంతో కలిసి ఉంటుంది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా వెంబడించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పేతురు, ఆంద్రేయులు తమ వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారట. ఇందాక చదివిన వచనాల్లో అక్కడ యోహాను, యాకోబులు అనే వాళ్ళు తమ దోణిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారట. మత్తయి ఇవ్వండి 9:9లో మత్తయి సుంకపు మెట్టున వద్ద తన ఉద్యోగాన్ని, డబ్బు సంచిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడట. అలాగని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆడవాళ్ళ గురించి చెప్పకపోతే మీరు బాధపడతారని ఒక అమ్మను కూడా జ్ఞాపకం చేస్తున్నా. సమరయ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ప్రభుని వెంబడించిందట. వెంబడించడం అనే ఆలోచన విడిచిపెట్టడంతో కలిసి ఉంటుంది. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా యేసుని వెంబడించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ ఉన్నారా మీరంతా? మేము వెంబడిస్తాం అంటున్నారు. ప్రైజ్ గాడ్, మంచిది. మీరు వెంబడించాలని ఆలోచన కలిగి ఉన్న సంతోషం. మరి ఏం విడిచిపెట్టారు మీరు? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా వెంబడించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కనుక పిలవబడ్డాం కృపను బట్టి, అది మన భాగ్యమే. కానీ విడిచిపెట్టడం మన బాధ్యత. ఏం విడిచిపెట్టావు? ఎలా వెంబడిస్తున్నావు? విడిచిపెట్టి వెంబడించు, విడిచిపెట్టి వెంబడించు, అది నీ యొక్క బాధ్యత. ఒకటి బాధ్యత చెప్పాను. రెండో బాధ్యత చెప్తాను వినండి. గురువుని వెంబడిస్తున్న శిష్యులంగా ఏం చేయాలట? రెండో బాధ్యత ఏంటంటే నేర్చుకోవాలి. శిష్యుని యొక్క బాధ్యత ఏంటి? వెంబడించడం ఒక బాధ్యత, నేర్చుకోవడం మరో బాధ్యత. ఏమి నేర్చుకుందాం? చదవండి, చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో రాసి ఉంటుంది. మత్తయి 11:29 యేసు ప్రభువారు అన్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి నా యొద్ద
నేర్చుకోండి. నా యొద్ద కాదు, తెలుగు తర్జుమా బాగల, నా యొద్ద కాదు, నన్నే నేర్చుకోండి. నాట్ లెర్న్ ఎట్ మీ, లెర్న్ ఆఫ్ మీ. నాట్ లెర్న్ ఎట్ మీ, నా దగ్గర నేర్చుకోండి కాదు, నన్నే నేర్చుకోండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నన్నే నేర్చుకోండి. ఆయన్నే నేర్చుకోవడం ఎట్లా? దానికి ఒక చిత్రం వేయవలసి వస్తే, గ్రీకు భాష అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. దానికి చిత్రం వేయవలసి వస్తే ఇలా ఉంటుందంటే చిత్రం చెప్తాను వినండి. ఒక రైతు దగ్గర 2 ముసలెద్దులు ఉన్నాయి. అందులో ముసలెద్దు చచ్చిపోయింది. ఇప్పుడు ఒక ముసలెద్దుతో వ్యవసాయం చేసుకోలేడుగా రైతన్న. అమ్మా చెల్లి వింటున్నారా? కాబట్టి సంతకు పోయాడు మరో ఎద్దు కొనుక్కుందామని. ఇప్పుడు మీరు చెప్పండి, మరొక ముసలెద్దునే కొంటాడా, మరొక పడుచెద్దునే కొంటాడా, మళ్ళీ ముసలెద్దును కొంటాడా? చెప్పండి. ఓ పడుచెద్దును కొంటాడు, మళ్ళీ ముసలెద్దును కొనుక్కుంటే ఇది చచ్చుద్దుగా. అది ఓ పడుచెద్దును కొంటాడు. ఈ పడుచెద్దును తీసుకుని వచ్చి ముసలెద్దుతో పాటు నాగల కింద పెట్టాడు. ఈ పడుచెద్దుకు నాగల కింద ఉండడం చేత కాదు, నాగలి లాగటం చేత కాదు, ఈ కాడి కింద ఉన్న ఇష్టం లేక ఎలా లాగుతుంది. అప్పుడు రైతు కొడుతున్నాడు, తిడుతున్నాడు. అప్పుడు ముసలెద్దు ఇలా చూసి, నన్ను నేర్చుకో, నన్ను కొట్టాడా, నన్ను తిట్టాడా, ఆ యజమాని కాడి కింద ఉండడం ఏంటో నాకు తెలుసు, కాబట్టి నన్ను చూసి నేర్చుకోవే పడుచెద్దు అన్నట్టు ఇలా చూస్తుంటే ఎద్దు. ఆ ముసలెద్దు ఎవరో కాదు, నీ ప్రభువైన యేసుక్రీస్తే. తండ్రి కాడి కింద ఉన్నాడు ఆయన. ఆ పడుచెద్దు ఎవరో తెలుసు, నువ్వే. ఊరికే కాడి కింద ఉండడానికి ఇష్టం లేక ఇలా లాగుతున్నావు, నీకు దెబ్బలు పడతాయి, నీకు తిట్లు తగులుతాయి. అందుకనే ముసలెద్దు అంటున్నట్టుగా, నన్నే నేర్చుకోరాదు, అనవసరంగా దెబ్బలు తినడం ఎందుకు? మన పెంచి పోషిస్తున్న యజమాని కాడి కింద ఉండి ఆయనకు పని చేయడం ఇది మన భాగ్యం కాదు, నువ్వు అలా లాగేస్తున్నావేంటి మెడను అన్నట్టుగా ముసలెద్దు చూస్తుందంట. అట్లనే యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రి కాడి కిందకు వచ్చాను, నా కాడే మీ మీద పడుతుంది కనుక ఆ కాడి కిందకు రండి. అది సులువును, అది తేలిగ్గా ఉన్న కాడి. పాపకాడి కంటే ఇది మంచి కాడి, ధర్మశాస్త్రపు కాడి కంటే ఇది మంచి కాడి, మనుషుల పద్ధతులనే కాడి కంటే ఈ కాడి మంచి కాడి. నా కాడి కిందకు వచ్చి నన్నే నేర్చుకోరాదు అని చెబుతుంది. కాబట్టి ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆయన గురువు, మనము శిష్యులం. వింటున్నారా లేదా? ఆయన పిలిచాడు కృపచేత, ఇది మన భాగ్యం. ఇప్పుడు మన బాధ్యత ఏంటనంటే, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి వెంబడించాలి, అది మన బాధ్యత. రెండవది, నేర్చుకోవలసినవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఇది మన యొక్క బాధ్యత. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఏదో ఒకటి చెప్పండి అమ్మా తల్లి, అర్థమవుతుందా? 2 చెప్పాను. మొదటిది ఏంటి చెప్పాను? ఆయన ద్రాక్షావల్లి. చెప్పండి, మనం ఎవరం? తీగలం. భాగ్యం ఏంటట? అంటుకట్టబడ్డాం. బాధ్యత ఏంటట? నిలిచి ఉండి ఫలించాలి. రైట్. రెండోది, ఆయన ఎవరంట? గురువు. మనం ఎవరం? శిష్యులం. భాగ్యం ఏంటట? కృపను బట్టి పిలువబడ్డాం. బాధ్యత ఏమిటట? వెంబడించాలి, నేర్చుకోవాలి. మనసులో ఉంటాయిగా. 2 చెప్పాను. మూడో చెప్తాను రండి. మళ్ళీ యోహాను సువార్త 15 అధ్యాయానికి రండి. యోహాను సువార్త 15 అధ్యాయంలో మరో సంగతి చూపిస్తాను మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుదాం చూడండి. 15, 13, 14. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మీరు నా స్నేహితులు, మీరు తీగలు, మీరు శిష్యులు, మీరు నా స్నేహితులు అంటున్నాడు. ఆయన ఎవరు మరి అంటే, మనతో స్నేహం చేయడానికి వచ్చినవాడు, మనతో స్నేహం చేయడానికి వచ్చినవాడు. మనం ఆయన స్నేహితులం. ఈ మూడో తలంపు చెప్తాను వినండి. మీరు నా స్నేహితులు అని పిలుస్తున్న స్నేహితుడు, ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన వాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం ప్రకారం ప్రియులారా, 14, 15, 16 వచనాల్లో మీరు సమీపింపరాని మహా తేజస్సులో వసించే అమరత్వము గలవాడను అని చెప్పిన వాడు నీ స్నేహానికి దిగి వచ్చాడు.
ఇప్పుడు మన భాగ్యం ఏంటో చెప్పనా? మనతో స్నేహం చెయ్యాలంటే ఎవరి మధ్యలో స్నేహానికి ఒక కామన్ గ్రౌండ్ కావాలి. కామన్ గ్రౌండ్ అంటే మన ఇష్టాలు, ఆయన ఇష్టాలు, మన అభిరుచులు, ఆయన అభిరుచులు, మన లక్ష్యం, అవతల వారి లక్ష్యం ఏకమైతేనే స్నేహం కుదురుతుంది. అందుకని ఆమోస్ ఈ మాట అన్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇప్పుడు ఆయనకు మనకి వచ్చిన సమ్మతి ఏంటి? దేని బట్టి ఆయన మన స్నేహితుడు కాగలుగుతాడు? దేన్ని బట్టి మనం ఆయన స్నేహితులం కాగలుగుతాం? ఇలా చెప్పనివ్వండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఏమంటే మనతో స్నేహం చేయడానికి ఆయన కనపరిచిన ఆయన సమ్మతి ఏంటనంటే మనలాంటి పాప శరీరాకారంతో దిగొచ్చాడు. ఏంటమ్మా? మనలాంటి పాప శరీరాకారంతో దిగొచ్చాడు. ఇప్పుడు మనం కనపరచాలిగా మన సమ్మతి కూడా. మనం కనపరచవలసిన మన సమ్మతి ఏంటి అని అంటే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన మనలాంటి శరీరం కలిగి ఉండడానికి దిగొచ్చాడు. మనం ఆయనలాంటి శరీరం కలిగి ఉంటే అగ్రిమెంట్ కుదిరింది, సమ్మతి కుదిరింది, స్నేహం ఆరంభమవుతుంది. స్నేహం ఆరంభమవుతుంది. ఇక్కడ మన భాగ్యం ఏంటనంటే మనలాంటి పాప శరీరాకారంతో దిగివచ్చి తనలాంటి మనసు కలిగిన వారుగా మనం చెయ్యాలనుకున్నాడే, ఇదే మన భాగ్యం. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో దిగి ఆయన వచ్చాడు. ఆయన లాంటి మనసు కలిగిన వారు ఉండాలని కోరుతున్నాడు. అది మన భాగ్యం. మన బాధ్యత ఏంటి? ఆయన మన స్నేహితుడైతే, మనం ఆయన స్నేహితులమైతే, ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. స్నేహితుల యొక్క బాధ్యత ఏంటనంటే ఎవరితో మనం ఎక్కువ స్నేహం చేస్తామో స్నేహం చేసే వ్యక్తి కొరకు మన సమయాలు ఇవ్వాలి. అవునా? ఏంటోనండి, ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడలేదని ఎంత హైరాణ పడిపోతున్నారో ఈ రోజున. ఒక పూటవాడు ఫోన్ చేయకపోతేనే హైరాణ పడుతున్నా. ఏంటండి మా నేస్తం, మా స్నేహితురాలు అసలు ఈ మధ్య నాతో మాట్లాడడమే మానేసిందని ఎంత బాధపడిపోతారో ఒక కక్కగారు. మరి ఆయన నీ స్నేహితుడైతే, నువ్వు ఆయన స్నేహితుడివి, స్నేహితురాలవైతే ఆయనకు నువ్వు ఇచ్చిన సమయం ఎంత? మీరేమనుకోకపోతే చెప్తాను. మనకు అన్నిటికీ సమయాలుంటాయి, కానీ ప్రభుకి ఇవ్వడానికి సమయాలుండవు. ఆదివారం ఒక రోజు కనబడే దేవుని పెద్ద ఉద్ధరించినట్లు చెప్పన గట్టిగా, ఆదివారం ఒక్క రోజు వచ్చి దేవుని పెద్ద ఉద్ధరించినట్లు మొదనష్ట ముఖాలు పెట్టుకొని వస్తారు, దొమ్మలగుండ ముఖాలు వేసుకొని, బొగ్గులపై ముఖాలతో. గట్టిగా చెప్పానా? చెప్పక తప్పడం లేదు ఈ రోజున. అరే, ఆదివారం ఒక్క రోజు వచ్చి ఒక 2 hours అని సన్నిధిలో గడిపితే నేను దేవునికి ఏదో పెద్ద ఉద్ధరించాను అనుకుంటున్నామేంటి? నీ కొరకాయన సర్వస్వము ధారబోసాడే, పరలోకంలో తనకు దొరికే ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడే, నీలాంటి పాప శరీర ఆకారంలో వచ్చి నీతో స్నేహం చేయడానికి వచ్చాడే ఆయన సమయాలు ఇవ్వడానికి కూడా నీ దగ్గర నీకు మనసు లేదు. దేవుని కొరకు టైం లేదు, అన్నిటి కొరకు మన దగ్గర టైం ఉంది. నేను మోటు మాటలు చెప్పినా మీ మేలు కొరకే, నన్ను అపార్థం చేసుకోకండి. రెండో విషయం, నేను ఎవరితోనైతే స్నేహం చేస్తున్నానో వారి కొరకు నేను ఏదైనా సమర్పించుకోవాలిగా. పాల్ వీరాంజనేయులు గారికి నా స్నేహం ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, బ్రదర్ రండి అని పిలిచారు, రావాలా మానేయాలా? తప్పకుండా రావాలి. సరే ఇవ్వండి, నాకేదో ఆర్థిక ఇబ్బంది ఉంది, అది తెలిసింది పాల్ వీరాంజనేయులు గారికి, ఇవ్వండి, ఏదో సహాయం చేయాలా లేదా నా స్నేహితుడని చేస్తారు స్నేహం ఉంటే. అర్థమవుతుందా అండి? మరి ఈరోజున స్నేహంలో సమర్పణ ఉంటుంది, స్నేహంలో సమయాలు వెచ్చించడం ఉంటుంది. నువ్వు సమయం ఆయన కొరకు వెచ్చించినప్పుడు, నువ్వేమీ సమర్పించుకోలేనప్పుడు, నువ్వు స్నేహితుడిగా స్నేహితురాలుగా నువ్వేం బాధ్యత వహించితే వాళ్ళు హడిలిపోయేవాళ్ళు. అందుకని ఆయన ధోతి కట్టుకునేవాడు, మమ్మల్ని కూడా చిన్న గోచి కట్టుకోమనేవాడు, మేమే పెద్ద ఆది మహానులాగా వెళ్ళాం ఉండేవాళ్ళు. వాళ్ళు సరే చక్కగా వాక్యం చెప్పి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి చదువుకోమని చెప్పి వారి కొరకు ఏవో కొన్ని ఏర్పాట్లు చేసేవాడు పెద్ద ఆయన.
సరే, ఆయన 2, 3 నెలలకు పోతాడు కొండల్లోనికి. మమ్మల్ని పిలిస్తే ఒక మారు కొండల్లో వెళ్ళడానికి వెళితేను ఆయన అన్నాడు, మాస్టారు ఇంట్లో రాత్రి పడుకోండి నాయనా, చర్చిలో కొంతమంది ఉన్నారు, వీలు పడడం లేదు మీకు అని ఒక మాస్టర్ ఇంట్లో మమ్మల్ని పడుకోబెట్టాడు. తెల్లవారితే మేము పోతాం ఏమండి కొండల మీదకి. సరే, ఆ ఇంట్లో పడుకున్న ఉదయం లేచాము. ఇట్లా తలుపు తీయగానే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంతగా ఉందండి. రాత్రి మేము వచ్చినప్పుడు అవన్నీ లేవు, తెల్లవారుసరి కనబడుతున్నాయి. పనసకాయలు పెట్టారు, అనస పనసకాయలు పెట్టారు, ఏమండి ములంకాయలు పెట్టారు, తర్వాత పెండ్లం దుంపలు పెట్టారు. మొత్తం అంతా గది నిండిపోయింది, కాలు పెట్టడం లేదు. అంకుల్ ఇదేంటండి అని అంటే, పర్లేదు బాబు కొంచెం దారి చేసుకుని రండి అన్నాడు ఆయన. మొత్తం దారి చేసుకొని వచ్చి, ఎవరంకులు మేము రాత్రి వచ్చినప్పుడు లేవే ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ తెచ్చారు అన్నాడు. ఎవరు మీ ఫ్రెండ్స్ అంటే, కొండల మీద ఉన్న సవరోళ్ళే మా ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ సంత జరుగుద్ది, వీక్లీ మార్కెట్. అందుకని కొండ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి పండినటువంటి పనసకాయలు, అనాస పనసకాయలు, ములక్కాడలు, తర్వాత ఈ పెండ్లం దుంపలు ప్రతి ఏమండి వారం తెచ్చిపెడుతుంటారు వీళ్ళు. అంటే అన్నాం, వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్దాం అనుకున్నాం కదా అంకుల్, వాళ్ళు వేగంగా వస్తే ఇక్కడే కొంచెం సువార్త చెప్తాం కదా అంటే, బాబాలు 9:30, 10 గంటలు వచ్చేస్తారు, తినేసి వాళ్ళు కొండలెక్కాలి, చీకటి అవ్వకముందే పోతారు వాళ్ళు, మీరు రెడీగా ఉండండి అన్నాడు. మేము రెడీగా కనిపెడితే సంతకు పోయి పంచదార, కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, ఇంకా వాళ్ళకి అక్కడ దొరకనవన్నీ కొనుక్కున్నారు పాపం వాళ్ళు. వాళ్ళు వచ్చేసరికి అంకుల్ వారి కొరకు మంచి భోజనం ఏర్పాటు చేశాడు. ఏం మంచి భోజనం అంటే ఏదో అనుకునేరు, పచ్చిపచ్చి పరమాన్నాలు కాదు. తెల్లన్నం వండాడు, తర్వాత బంగాళదుంపల కూర వండిపించాడు, సాంబారు పెట్టాడు. ఆ సాంబార్లో మనం దిగి ఎంత ఈత కొట్టినో పప్పు బద్ద కూడా దొరకదు. మీకు అర్థమైపోతుంది ఎంత మంచి సాంబారు అది. మొత్తానికి వాళ్ళు రాగానే వాళ్ళకు ఆకులు వేసి వాళ్ళు కూర్చోబెట్టి, ఏమండి వాళ్ళ ఆకుల్లో అన్నం పెడుతుంటే ఆ పప్పుచారుతో తర్వాత బంగాళదుంప కూరతో వాళ్ళు అగ్గగ్గలాడుతూ తినేస్తున్నారు. పాపం ఈ ఈ భోజనం పైన దొరకదుగా, కొండల మీద తినేస్తున్నారు. సరే, వాళ్ళు తినడం అయ్యాక వాళ్ళు నిలబెట్టి కొంచెం సువార్త చెప్పాము. సువార్త చెప్పాక ఇప్పుడు అంకుల్ గారు వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నాడు. వింటున్నారా లేదా మీరు? వాళ్ళేం తెచ్చారని చెప్పాను గిఫ్ట్లుగా, ఇవ్వండి ములంకాడలు, పనసకాయలు, అనాస పనసకాయలు, పెండ్లం దుంపలు తెచ్చినారు. ఇప్పుడు అంకుల్ గారు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఈయనేమిస్తాడో చూద్దామరా బాబు అనుకుంటే, ఒక ప్లాస్టిక్ చెంబు నిండా సారాను, 3 పొగాకు చుట్టలు, పొడవాటి 3 పొగాకు చుట్టలు, తర్వాత అగ్గి పెట్టేస్తున్నాడు. నాకే కొంచెం మనసు కష్టం అనిపించి, అంకుల్ ఏంటి ఇలాంటివి ఇస్తున్నారు మీరంటే, ఇవంటేని ఇష్టపడతారు బాబు అంటున్నాడు. ఇవంటేని ఇష్టపడతారట. అదేంటి అంకుల్ ఇది నాకు నచ్చలేదు. వాళ్ళు మీకు మేలు కలిగించేవి ఇచ్చారు, మీరు వాళ్ళకి కీడు కలిగించేవి ఇస్తున్నారు. ఇది ఏమి న్యాయం మీకు? ఇదా స్నేహం అంటే అంటే అంతే అంటాడు ఆయన. విచారం ఏంటనంటే ఆయన క్రిస్టియన్, ఆయన ఒక టీచర్. ఈ రోజున నీతో నేస్తర్గం కట్టి ఆ సబర జాతి ప్రజలు బట్టలేసుకోవడం రాని వారు ప్రేమతో నీకు మేలు కలిగించేవి ఇస్తే, నువ్వు అతని వాళ్ళ కీడు కలిగించే వాటిని ఇవ్వడానికి నీ మనసెలా గొప్పింది? ఇది చిన్న ఉదాహరణ. నీతో స్నేహం చేయడానికి వచ్చిన ప్రభు నీ కొరకు సమస్తము దారబోసి ఇచ్చేస్తే, ఈరోజు ఇటువైపు నుంచి నువ్వేమిస్తున్నావు? నీ సమయము లేదు, నీ సమర్పణ లేదు. మా అర్థమవుతుంది నేను చెప్పే మాట. మరి నువ్వు ఏం బాధ్యత వహించావు? భాగ్యమైతే పొందావు. నా స్నేహితురాలా, నా పిలుస్తున్నాడు ఆయన. ప్రివిలేజ్ అయితే పొందావు, కానీ నీకు రెస్పాన్సిబిలిటీ షోల్డర్ అప్ చేయడం రాలా, బాధ్యతను భరించడం నీకు రాలా. ఇప్పుడు చెప్పగలమా ఈ మాట? విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన లేక యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన ద్రాక్షావల్లి, నీవు తీగవు. ఆయన గురువు, నీవు శిష్యుడవు. ఆయన స్నేహితుడు, నీవు ఆయన స్నేహితుడువు, స్నేహితురాలవు. ఇంకొక తలంపు చెప్పి ముగించేస్తాను ఈ టాపిక్లో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనం చూస్తారా? 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని. మొదటి మాట జ్ఞాపకం. ఈ వచనం 2 తలంపులు ఉంటాయి, 2 చెప్పలేను, టైం అవుతుంది గనక ఒక తలంపే చెప్తాను. ఈ వచనంలో ఉన్న మరో తలంపు ఏంటనంటే, ఆయన ఏర్పరచుకున్నవాడు, మనం ఏర్పరచబడిన వారం.
అమ్మ అర్థమవుతుందా? ఆయన ఎవరంట? ఏర్పరచుకున్నవాడు. మనం ఎవరమంట? ఏర్పరచబడిన వారం. ఇలా చెప్తాను వినండి. ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఏముంది మన దగ్గర? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు గాని చదివితే, ఏవండి, ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి బేస్ ఏంటనంటే ఆయన ప్రేమ తప్ప మన అర్హత, మన యోగ్యతలేమీ కాదు. దేవుని ఏర్పాటు గురించి ఎప్పుడైనా పెద్ద తెలియని వ్యక్తి కూర్చుంటేను, అమ్మ నన్ను తలుపు తీసి లోపల కూర్చోబెట్టారంటే మా తెలిసిన వ్యక్తే, పెద్ద భయపడక్కర్లేదని ఆయన ముందు కూర్చుందంట. అది చిన్నపిల్ల కూర్చుంటే ఆయనేమో చిన్న నవ్వు నవ్వాడు. ఈ పిల్ల కూడా చిన్న నవ్వు నవ్వింది. ఏం మాట్లాడతాం ఈ చిన్నపిల్లతో ఏమండి అని ఆయన కూర్చుంటే, ఈ పిల్ల కూడా ఎవరో కొత్త ఆయన ఏం మాట్లాడాలో దీనికే మాటలు రాక ఫస్ట్ అడిగిందట, అంకుల్ మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని అడిగిందంట. మరి బొమ్మల భాష కాకపోతే చెప్పండి, నవరత్నాల సూపర్ సిక్స్లో ఏం మాట్లాడుద్దా చిన్నపిల్ల? నవరత్నాలు మాట్లాడలేదు, చెప్పండి, సూపర్ సిక్స్లు మాట్లాడలేదు. పాప చిన్నపిల్ల కదా. అందట, అంకుల్ మీ బొమ్మలంటే ఇష్టమేనా అంటే, ఇష్టమే పాప అన్నట్ట. అయితే ఉండండి అంకుల్ వస్తానని మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ చేతిలో 3 బొమ్మలు, ఈ చేతిలో 3 బొమ్మలు తీసుకొచ్చి ఆ టీపాయ్ మీద పరిచి, అంకుల్ ఈ 6 బొమ్మల్లో మీకు ఏది ఇష్టం చెప్పండి అందట. అందంగా ఉన్న బొమ్మను చూసి, పాప ఈ బొమ్మ నాకు చాలా ఇష్టంగా ఉంది, నువ్వు నాకు ఇచ్చేస్తావా అన్నట్ట. తీసుకోండి అంకుల్ అందట. ఆశ్చర్యపోయాడు, ఏంట్రా ఈ పిల్లకి ఎంత త్యాగం అనుకున్నట్ట. అనుకున్న తర్వాత అన్నాడు, ఈ 5 బొమ్మల్లో మరి నీకేది ఇష్టం అన్నాడట ఈ పెద్ద ఆయన. ఈ బొమ్మలంటే నాకు ఇష్టం లేదు అంకుల్ అందట. మరి ఏ బొమ్మ అంటే ఇష్టం నీకంటే? ఉండండి తెస్తా, నాకు ఇష్టమైన బొమ్మని మళ్ళీ లోపలికి పోయింది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ బొమ్మను పట్టుకుని వస్తే ఆ బొమ్మ తల మీద వెంట్రుకలు అన్నీ ఊడిపోయి ఉన్నాయి. అక్కడొక వెంట్రుక, అక్కడొక వెంట్రుక ఉంది. ముక్కేమో సొట్టపోయింది, బొగ్గ కూడా కొంచెం విరిగిపోయింది, కాలు చేతులు కొంచెం ఏమండి ఊడిపోయినాయి, సరిగా లేవు. దాన్ని వేసిన ఫ్రాక్ కూడా మురికి పట్టేసింది. దాని గుండెకు హత్తుకొని ఏమండి ఆ పెద్ద మనిషి దగ్గర రాగానే, అంకుల్ నాకు ఇష్టమైన బొమ్మ ఇదే అని చూపించిందంట. అతను ఆశ్చర్యపడిపోయి అంటాడు, ఇంత మంచి బొమ్మలు ఉంటే ఈ బొమ్మను నువ్వు ఇంత ప్రేమించడం ఏంటమ్మా అంటే, ఆ చిన్నపిల్ల అంటుందట, అంకుల్ నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అంకుల్, అందుకే నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా ఒకసారి ప్రభు ముందుకు వెళ్ళి, ప్రభు నువ్వు నన్ను ప్రేమించాల్సినది ఎలా వచ్చింది, ఎందుకు ప్రేమిస్తున్నావంటే, నేను నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసుకోకపోతే నిన్ను ప్రేమించినోడు ఎవడరా స్వామి? నిన్ను ప్రేమించేవాడెవడు? నీ బతుకు తెలిస్తే నీ కన్న తండ్రే నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. నీ బ్రతుకు తెలిస్తే నిన్న కన్న తల్లే నీ మీద ఉమ్మేసి, ఇలాంటి పాడు కొడుకునా నేను కన్నదంటది మీ అమ్మ, ఇలాంటి పాడు కూతుర్ని కన్నానా నేను అంటాడు మీ నాన్న. అందుకని ఎవరూ తీసుకున్నాను. అర్థమైందో వ్యర్థమైందో? అమ్మ బాధపడిందా తల్లి? కనుక ఆయన ఏర్పరచుకున్నవాడు, అది మన భాగ్యం, అది మన స్థానం. మరి ఏర్పరచబడిన వారంగా మన బాధ్యత ఏంటి? ఒక 2 ముక్కలు ఉన్నాయి, చూపించి ముగిస్తాను రండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చదువుతాను చూడండి. ఇలా ఉంది, మీ కొరకే చదువుతా 27వ వచనం నుంచి. ఏ శరీరియు దేవుని లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంకొక ఐడియా కూడా ఉంది వెనకాల. 3 పర్యాయాలు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని పౌలు రాశాడు. ఇది అక్కడ మన బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత అంటే, లోకములో ఉన్న జ్ఞానులకు సిగ్గు కలగడానికి వెర్రివారమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మా మందిరంలో వినండి ప్రియులారా, అది కొంచెం పెద్ద మందిరం, 63 సెంట్ల స్థలంలో ఒక మందిరం వేసిన ఫస్ట్ చర్చ్. అది శ్రీకాకుళంలో కాదు, చాలా మారుమూల గ్రామంలో ఉంటుంది. ప్రియులారా, ఆ స్థలంలో ఒక ఆయన వాలంటరీగా స్వచ్ఛందంగా మందిర పనులు చేయడానికి సమర్పించుకొని వచ్చి మందిరం దగ్గరే కనిపెట్టుకుంటాడు. అతను చూస్తే పెద్ద అందంగా ఉండడు, ముఖం అందవికారంగా ఉంటుంది, పంచి కట్టుకోవడం కూడా రాదు, అడ్డదిడ్డంగా కట్టుకుంటాడు, పెద్ద నాగరికత ఉన్నవాడేం కాదు. కానీ మందిరం ఒక ఉద్యానవనంలో ఉంచుతాడు. ఎవరికైనా మందిరం వాతావరణంలో వచ్చి కూర్చొని ఏదో ధ్యానం చేసుకుని వెళ్తే బాగుంటుందిరా ఇక్కడ అన్నట్టుగా ఉంటుంది, అంత బాగా ఉంచుతాడు మందిరాన్ని. సరే, నేను కూడా చర్చిలో ఉంటే ఏమంటే పెద్ద దున్నపోత కారు సాగింది.
దునపోతు కారు అంటే తెలుసా? ఏమండి, మనిషి ఒక్కడే కూర్చుంటాడు కానీ ఇంత ఉంటదనమాట. పెద్ద కారు. ఆ పెద్ద కారు వచ్చి ఆగింది. నన్ను చూసి ఆపాడు ఆ పెద్దాయన. ఆయన ఈ 2 తెలుగు రాష్ట్రాలు కలిసున్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన, ఐఏఎస్ చదువుకొని చాలా రాష్ట్రాలకు ఆయన కలెక్టర్‌గా పనిచేసి వచ్చినవాడాయన. రిటైర్ అయినాడు. ఆయనకో ఎస్టేట్ ఉంది ఆ లోపల. చాలా పెద్ద పొలాలు, తోటలున్నాయి. అక్కడి నుంచి వస్తున్నాడనమాట. నేను కనబడగానే ఆగారు. నేను పరుగు పరుగున కారు దగ్గరకొచ్చి, "అంకుల్ ఏంటి ఇలాగ ఆపారు? ఏంటి విశేషం?" అంటే, ఎస్టేట్‌కి వచ్చాను నాయనా చూసిపోదామని. వెళ్ళిపోతున్నానన్నాడు. అంటే, "మంచిది అంకుల్ ఏంటి ఇలాగ ఆపారు? ఏంటి విశేషం?" అంటే, "స్వామిబాబు నాకు భలే ఆశ్చర్యంగా ఉందయ్యా" అన్నాడు. ఏంటి ఆశ్చర్యం అంటే, "ఈ మందిరం దగ్గర అన్ని పనులు చేస్తాడే ఆ పొదిలాపు అప్పారావు అన్నాడు. ఆ! ఆ పొదిలాపు అప్పారావు అన్నాడున్నాడే, ఆడు మొన్న నాతో మాట్లాడి, నువ్వు యేసుప్రభుని నమ్ముకోవడం అవసరమయ్యని నాకు సువార్త చెప్తుంటే, నాకు ఒళ్ళు మండి ఊరికే పాపం పాపం అంటున్నావురా, పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, పాపం అంటే ఏంటో చెప్పు అన్నాను. ఆడిచ్చిన నిర్వచనం నాకు ఇప్పటికి అర్థం కాలేదన్నాడు. నేను ఐఏఎస్ ఆఫీసర్‌గా, కలెక్టర్‌గా చాలా రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు పనిచేశాను. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశాను. ఈడు చెప్పిన నిర్వచనం పాపానికి నాకు అర్థం అవ్వలేదన్నాడు. "ఏం చెప్పాడు అంకుల్" అన్నాను నేను. అంటే పాపం అంటే నేనేదో దొంగతనం, సిగరెట్లు తాగడం, వ్యభిచారం, నరహత్య అనుకున్నాను గానీ, ఈడు పాపానికి ఇచ్చిన నిర్వచనం నాకు సిగ్గేసింది బాబు అన్నాడు. "ఏం చెప్పాడు అంకుల్" అంటే అన్నాడంటే ఈయన, ఆ కలెక్టర్ గారు చెప్తున్నారు, పాపం అంటే దేవుని లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలతో బతకడమే పాపం సార్ అన్నాడంట. దొంగతనం, చీట్ల ప్యాకెట్ ఇవి పాపం చెప్పలా. చెప్పుంటే ఇవన్నీ తాగడతను. దొంగతనం చేయడు, నరహత్య చేయడు, అబద్ధాలాడడు. చాలా ఈ తాగుడు నైతికంగా చాలా బాగుంటారు కలెక్టర్ గారు. అందుకని పాపం నిర్వచనం ఈ అందవికారంగా ఉన్న ఈ పొదిలా పప్పారావు అన్నోడు ఇచ్చే నిర్వచనం దిమ్మ తిరిగిపోయింది. పాపం అంటే ఏం కాదు సార్, దేవుని గుణగణాలకు వ్యతిరేక గుణగణాలతో బతకడమే పాపం సార్ అంటే, ఏంటోరా అంటే, దేవుడు ప్రేమగలవాడండి, మనలో దుర్మార్గత ఉంటుందండి, దేవుడు సత్యవంతుడండి, మన దగ్గర అబద్ధాలు ఉంటాయండి, దేవుడు పరిశుద్ధుడండి, మన దగ్గర అపరిశుద్ధత ఉంటుందండి, దేవుడు నమ్మదగిన వాడండి, మన దగ్గర నమ్మదగిన బుద్ధి ఉంటుందండి, ఇదే పాపం సార్ అన్నాడంట. అది అర్థం చేసుకోవడానికి నేను తలమునకలైపోయాను. సిగ్గేస్తుందయ్యా. జ్ఞానులను సిగ్గుపరచుటకు చెప్పండి, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అర్థమైందా మీకు చెప్పింది? బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడట. చాలా కాలం కిందట చెప్పి ముగించేస్తాను. చాలా కాలం క్రిందట ముంబై పట్టణంలో ఒక ఆయన్ని సన్మానం చేస్తున్నారు. వింటున్నారు మీరంతా? సన్మానం చేస్తున్నారు. ఆ సన్మానం ఎవరికిరా బాబంటే ఒక ఆటో డ్రైవర్కి. ఇంతగా సన్మానం చేయడానికి ఎవరొచ్చినారు అంటే, అంబానీ ఫ్యామిలీ నుంచి ఒక పెద్దాయన వచ్చినాడు. అంబానీ ఫ్యామిలీలోంచి పెద్దాయన వచ్చాడు. సరే, మొత్తానికి మీటింగ్ అయిన తర్వాత ఏమంటే అంబానీ చేతిలో నుంచి ఒక మంచి అవార్డు తీసుకున్నాడు. తర్వాత అతను బాగా పొగుడుతున్నారు. ఇంతకు ఎవర్రా బాబు ఈయనంటే, ఒక ఆటో డ్రైవర్, ఆయనకి సన్మానం. ఆటో డ్రైవర్కి సన్మానం ఏంటి ప్రియులారా? అది గమనిస్తే నాకు అర్థమైంది. ఆటో డ్రైవర్ ఆటో తోలుకుంటా ఎవడి కొద్దిమంది పిల్లల్ని ఈ ముంబై పట్టణంలో పోషించి, వాళ్ళు చదువులు చెప్పించి, బట్టలు ఇచ్చి ఒక అనాథాశ్రమం నడిపిస్తున్నాడట. అంబానీ ఫ్యామిలీ నుంచి ముఖేష్ లేవంటే తలుచుకున్నాడు, కొన్ని వేల మంది ఏమంటే అనాథాలను పెంచగలడు. కానీ ఆయన వల్ల కావడం లేదు. కానీ రిక్షా తోలుకుని ఆటో రిక్షా వేసుకున్న ఏమండి కేరళకు చెందిన ఆటో రిక్షా వేసుకున్న ఇతగాడు కొన్ని వందల మంది అనాథ పిల్లల్ని పెంచుతున్నాడట. నేను అనుకుంటాను, ఈ అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన పెద్ద ఆయన ఆ అవార్డు అందిస్తున్నప్పుడు ఎంత సిగ్గుపడాలండి. అవునా కాదా తల్లి? ఇప్పుడు నాకు అలా అనిపించింది. ఈ బలవంతుడైన వాడిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనుడను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా వెర్రివారమైతే అవ్వచ్చు. మనల్ని అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను మనం సిగ్గుపరచాలి. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా బలహీనమే కావచ్చు, బలవంతులు సిగ్గుపరచాలి. అందుకొరకు దేవుడు మనలను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. నువ్వంటే ఇష్టమైంది ఆయనకు, నేనంటే ఇష్టమైంది ఆయనకు. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఈ సత్యం అర్థమైతే, ప్రభువా నా భాగ్యం ఎంత గొప్పది,
నా మీదున్న బాధ్యతలు కూడా ఎంత గొప్పవి, నా స్థానం ఎంత గొప్పది, నా స్థితి ఎంత గొప్పది, దానికి తగినట్లుగా బ్రతికే కృప నాకివ్వండి అని ప్రార్థన చేసుకొని తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగిలం. అంటుకట్టబడ్డాం, ఇది మన భాగ్యం. నిలిచి ఉండి ఫలిద్దాం, ఇది మన బాధ్యత. ఆయన మన గురువు, మనం ఆయన శిష్యులం. ఆయన ప్రేమతో కృపతో పిలిచాడు, ఇది మన భాగ్యం. కృపతో పిలిచాడు శిష్యరికానికి, మన భాగ్యం. వెంబడిద్దాం, నేర్చుకుందాం, బాధ్యతలు నిర్వర్తించుదాం. ఆయన మన స్నేహితుడు, మనం ఆయన స్నేహితులం. సమ్మతిని తెలిపే స్నేహానికి దిగొచ్చాడు. మనము సమ్మతిని వ్యక్తపరిచి సమయాలు, సమర్పణలు ఆయనకు చూపించి మన బాధ్యత నిర్వర్తించుదాం. ప్రేమ చేత ఆయన ఏర్పరచుకున్నాడు, మనం ఏర్పరచబడిన వారమయ్యాం. ప్రేమతో ఆయన చేసుకోవడం ఇది మన భాగ్యమైతే, ఏర్పడబడిన నీవు జ్ఞానులను సిగ్గుపరచాలి, బలవంతులను సిగ్గుపరచాలి, గనులను సిగ్గుపరచాలి. నేను ఏర్పాటు చేసుకోవడం వెనుక దేవునికి ఒక గంభీరమైన ఉద్దేశం ఉంది. ప్రభువా, దేని బట్టి నన్ను ఏర్పరచుకున్నావు? నీ ప్రేమ తప్ప వేరొకటి లేదు కదా. దేన్ని బట్టి నువ్వు నాతో స్నేహం చేస్తున్నావు? నాలాంటి శరీర ఆకారంతో వచ్చి నీలాంటి మనసు కలిగి ఉండాలని పిలుపునిచ్చి నాతో స్నేహం మొదలుపెట్టావు. పిలిచావు కృపచేత, తండ్రి చేత నీలో అంటుకట్టబడే భాగ్యం ఇచ్చావు. మీకు కృతజ్ఞతలు అని చెప్పి నమ్మకంగా ప్రభుని సేవిద్దామా? విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. పరమ తండ్రి, ఈ ఫస్ట్ సెషన్లో మేము చాలా విషయాలు విన్నాము, ఆలోచిస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన భాగ్యాలతో పాటు మా మీద ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి సమృద్ధిగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ఆసక్తితో వాక్యం విన్న మా ప్రియులందరినీ పేరు పేరున దీవించి ఆలోచింపనివ్వండి. వారి ఆత్మలో ఒక మథనం జరగనివ్వండి. మిట్టకు నీ వాక్య తలంపులతో వాళ్ళ మనసులు నానిపోయి నీ కొరకు ఫలించేవారుగా చేయమని, ముందున్న సెషన్లో కూడా మాకు సహాయపడుదురని క్రీస్తు ప్రభు పేర స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి.